తెలంగాణలో అందులోనూ బీజేపీ నేతగా కిషన్ రెడ్డికున్న ఫ్యాన్ బేస్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా గతంలో పనిచేయడంతో పాటు ప్రస్తుతం కూడా అదే పదవిలో ఉంటూ బడా నేతగా భారతీయ జనతా పార్టీ కార్యకర్తల్లో తిరుగులేని స్థానం సంపాదించుకున్నాడు కిషన్ రెడ్డి. సెంట్రల్ మినిస్టర్గా కూడా సేవలందిస్తూ బీజేపీ అగ్ర నేతగా పేరు తెచ్చుకున్నాడు. ప్రస్తుతం సికింద్రాబాద్ నియోజకవర్గం నుంచి ఎంపీగా ఉన్న కిషన్ రెడ్డి ఈ ఎన్నికల్లోనూ ఆ స్థానం నుంచే పోటీలో ఉన్నాడు. దీంతో బీజేపీకున్న ఓట్ల బ్యాంకు, కిషన్ రెడ్డికున్న పర్సనల్ ఇమేజ్ గెలుపు అవకాశాలను పెంచుతాయనడంలో ఎలాంటి సందేహం లేదు. ఇక బీఆర్ఎస్ నుంచి పద్మారావు గౌడ్ ఎంపీ బరిలో ఉన్న ప్రజల్లో బీఆర్ఎస్ పై ఉన్న వ్యతిరేకత ఎంపీ ఎలక్షన్స్ లోనూ ప్రభావం చూపకుండా పోదనేది విశ్లేషకుల అంచనా. పద్మారావు గౌడ్ సికింద్రాబాద్ సిట్టింగ్ ఎమ్మెల్యే అయినప్పటికీ ఎంపీ ఎలక్షన్స్ కి ఎమ్మెల్యే ఎలక్షన్స్ కి చాలా తేడా ఉంటుంది. ఎమ్మెల్యేగా ఒక నియోజకవర్గం ఓట్ల అభ్యర్థిని తెలుస్తాయి, కానీ ఎంపీ ఎలక్షన్స్ లోనూ అలా కాదు. విస్తీర్ణం, ఓటర్లు, అనేక సమీకరణాలు లెక్కల్లోకి తీసుకోవాల్సి ఉంటుంది. ప్రస్తుతం గులాబీ పార్టీ పట్ల జనాల్లో అసహనం ఉందనేది అసెంబ్లీ ఎన్నికల్లోనూ తేలిపోయింది. మరోవైపు అధికారం కోల్పోయాక కారు పార్టీలో గతంలో ఉన్న జోరు లేదనేది ఆ పార్టీ నేతలే ఒప్పుకుంటున్న సత్యం. కాబట్టి ఈ అంశాలన్నీ పద్మారావు గౌడ్ గెలుపును దెబ్బతీసేవే. మరోవైపు కాంగ్రెస్ నుంచి దానం నాగేందర్ ఎంపీ అభ్యర్థిగా ఉన్నా ఆయనపై ఇప్పటికే భూకబ్జాలు, స్థలాల ఆక్రమణలపై అనేక ఆరోపణలొచ్చిన విషయం తెలిసిందే. తమపై వస్తున్న ఫిర్యాదుల నుంచి తనను తాను కాపాడుకునేందుకే బీఆర్ఎస్ ను వీడి అధికారంలో ఉన్న కాంగ్రెస్ లో చేరాడన్న విమర్శలు కూడా వినిపించాయి. ఈ ఆరోపణలు దానం నాగేందర్ ఓటమికి బాటలు వేసేలా ఉన్నాయని పొలిటికల్ అనలిస్టులు అంటున్న మాట. మరోవైపు కాంగ్రెస్ పాలన మొదలైన కొద్ది రోజుల్లోనే ప్రజల్లో కొంత అసహనం మొదలైంది. ఇచ్చిన హామీలకు, పథకాలు అమలు చేస్తున్న తీరుకు సంబంధమే లేదన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇవన్నీ కూడా దానం నాగేందర్ పై ప్రభావం చూపే అంశాలే. సిట్టింగ్ ఎంపీగా సికింద్రాబాద్ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న కిషన్ రెడ్డికి అనుకూలంగా ఇప్పటికే అనేక సర్వేలు తమ ఫలితాల్ని బయటపెట్టాయి. దేశమంతటా మోదీ హవా వీస్తున్న ఈ సమయంలో కిషన్ రెడ్డి గెలుపుపై అనుమానాలే అవసరం లేదనేది హార్డ్ కోర్ బీజేపీ అభిమానుల మాట. ఇప్పుడు ఆపరేషన్ లేకుండానే మోకాళ్లకు ప్లాస్మా ట్రీట్మెంట్, మీ ఆర్థోపెటిక్ సమస్యలన్నిటికీ రోబోటిక్ టెక్నాలజీ ద్వారా తక్కువ ఖర్చుతో శాశ్వత పరిష్కారం, ఫ్రీ కన్సల్టేషన్, ప్రతి ట్రీట్మెంట్ పై 20% డిస్కౌంట్. ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే. త్వరపడండి. V9 హాస్పిటల్స్ 9281465842.